భక్తుడు సెలవిచ్చాడు, యవ్వన ప్రాయంలో ఈ బైబిల్ని మనం మోస్తే వృద్ధాప్యంలో ఈ బైబిల్ మనల్ని పరలోకానికి మోసుకెళ్తుంది. కల్వరి టెంపుల్ సంగమా, మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్ని మీ చేతుల్లో పట్టుకొని రావడం నిర్లక్ష్యం చేయకండి. నువ్వు బైబిల్ను పట్టుకున్నప్పుడు లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు, నేను యేసుక్రీస్తు బిడ్డను అని చెప్పి. నువ్వు బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు ఎవరో ఒక్కరు చూస్తారు, మందిరానికి రావాలి అని మందిరం కోసం వెతికేటటువంటి వాళ్ళు ఉంటారు. దగ్గరలో మంచి మందిరం ఏమైనా ఉందా? ఎన్నిసార్లు ఎన్ని సాక్ష్యాలు మనం వెళ్ళా. ఈ హఫీజ్పేట్ దగ్గర ట్రైన్లో నుంచి, లేదా మెట్రో స్టేషన్ నుంచి, లేదా మన కల్వరి టెంపుల్ దారికి పొలోమని జనం వస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆ జనంతో పాటు వచ్చి బ్రతుకును మార్చుకున్న త్రాగుబోతులు మనం వినలేదా? బ్రతుకులు మార్చుకున్న తిరుగుబోతులు మనం వినలేదా? బైబిల్ని పట్టుకుని వచ్చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఏ మందిరానికి వెళ్తున్నారు అని చెప్పి మీతో పాటు వచ్చి జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇవ్వలా? సో దయచేసి బైబిల్ని నామోషిగా ఫీల్ అవ్వకండి, బైబిల్ని తీసుకురావడం సిగ్గుగా ఫీల్ అవ్వకండి. పాడు చేసే మొబైల్ ఫోన్ని ఎంతో అందంగా అలంకరిస్తున్నారే, బాగు చేసే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోవడం ఎప్పుడు కూడా సిగ్గుగా భావించకండి. ఇక నుంచి నేను కల్వరి టెంపుల్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా నా చేత్తో బైబిల్ తీసుకొస్తాను అన్నవారు ఒకసారి చూపిస్తారా? ఎస్, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్.